హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దగ్గరికి వివో Y21 మొబైల్ అయితే రావడం జరిగింది డెడ్ కండిషన్లో. ఈ మొబైల్ వచ్చేసి కస్టమర్ ఆల్రెడీ వేరే షాప్లో అయితే చూపించడం జరిగింది. రిపేర్ అవ్వకపోవడంతో కస్టమర్ అయితే మనకి పార్సల్ చేయడం జరిగింది. సో మొబైల్ యొక్క మదర్ బోర్డ్ కండిషన్ ఏంటో చూద్దామని చూస్తే మొత్తం రిపేర్ చేసినప్పుడు అక్కడ ఉన్న లెడ్ అనేది మొత్తం కాంపోనెంట్స్ మధ్యలో అయితే స్ట్రక్ అయిపోవడం జరిగింది. ఇంతకుముందు చేసిన వాళ్ళైతే ట్రబుల్ షూట్ చేయకుండా డైరెక్ట్ ఐసీ అయితే చేంజ్ చేశారు, ఛార్జింగ్ ఐసీ. సో అలా చేంజ్ చేయడం వల్ల వేస్ట్. ఎన్ని ఐసీలు చేంజ్ చేసినా ట్రబుల్ షూటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మనమైతే ట్రబుల్ షూట్ చేసి ప్రాబ్లం ఎక్కడుందో చూసుకొని ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఛార్జింగ్ ఐస్ అయితే రిమూవ్ చేసాము. వాళ్ళు వేసిన ఛార్జింగ్ ఐస్ తీసి మనం కొత్త ఐస్ అయితే వేసుకోవాలి. ఆ ఛార్జింగ్ ఐస్ అయితే షార్ట్ ఉంది. సో అలాగే లైన్ కూడా షార్ట్ ఉంది. ఏ లైన్ అయితే షార్ట్ ఉందో ఆ లైన్ అయితే రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. షార్ట్ చెక్ చేయడానికి ప్రతి లైన్ని జిఆర్లో చెక్ చేసుకుంటూ రావడానికి ఈ ట్రబుల్ షూటింగ్కి చాలా టైం పడుతుందండి. పిన్ టు పిన్ లైన్ చెక్ చేసుకుంటూ రావడానికి ఇంచుమించు 3-4 అవర్స్ పట్టింది టైం అయితే నాకు. సక్సెస్ఫుల్గా షార్ట్ అయితే దొరికింది. ఇక్కడ మెల్ట్ అవుతుంది చూడండి, ఇదైతే కాంపోనెంట్ షార్ట్ ఉంది. సో ఈ షార్ట్ ఉన్న కాంపోనెంట్ని అయితే గుర్తించాము సక్సెస్ఫుల్గా. సక్సెస్ఫుల్గా జిఆర్స్ అండ్ వోల్టేజెస్ అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయి బోర్డ్లో ఇప్పుడైతే. సో ఒకసారి అయితే మొబైల్లో ఇన్స్టాల్ చేసి చూద్దాం మదర్ బోర్డ్ని. ఛార్జింగ్ పెట్టంగానే స్పీడ్ ఛార్జింగ్ అయితే తీసుకుంటుంది. మొబైల్ అయితే ఆన్ అవుతుందో లేదో చూద్దాం. సక్సెస్ఫుల్గా మొబైల్ కూడా ఆన్ అయింది. మదర్ బోర్డ్ లెవెల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే విజిట్ అవ్వండి షాప్. దూరంగా ఉన్న వాళ్ళైతే కొరియర్ చేయండి, రిపేర్ చేసి రిటర్న్ కొరియర్ కూడా చేయడం జరుగుతుంది.